ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ధర్నా ముగిసిన వెంటనే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నేతలతో కలిసి పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. మార్గ మధ్యలోనే నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీన్ని నిరసిస్తూ జగన్ రోడ్డుపై బైఠాయించగా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన స్టేషన్కు తరలించారు. పార్లమెంటుకు దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 2 ప్రత్యేక ట్రైన్లలో దాదాపుగా 3000 మంది ఇక్కడ ఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన సానుభూతి పరులు అందరూ కలిసి దాదాపుగా 5000 మంది పార్లమెంట్లో మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని తెలపడం కోసం పార్లమెంటుకు మార్చ్ చేస్తాము అని అంటే మార్చ్ చేసేదానికి కుదరదు, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు, మిమ్మల్ని అరెస్టు చేయక తప్పదు అని అంటున్నారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉన్న అన్యాయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని అంటే ప్రజాస్వామ్యం తలదించుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీ హక్కు, ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెప్పేసి అంటే నినాదం చేయడం జరిగింది. అందులో భాగంగానే అంతకుముందు పౌరసభలో జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి ఇప్పుడు కారణాలు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 14 నెలల తర్వాత రాష్ట్రం గుర్తుకొచ్చిందా అంటూ రాహుల్ను విమర్శించారు. నిప్పు పెడతాం, నీళ్లు పోస్తామన్న చందంగా రాహుల్ తీరు ఉందని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 28న బంద్కు పిలుపునిచ్చారు. నుంచి దాదాపుగా 19 నెలల దూరానికి వెళితే రాష్ట్రాన్ని విభజించిన ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అసలు మనకు ఈ ప్రత్యేక హోదా అన్నది ఎందుకు మన రాష్ట్రానికి వాళ్ళు ఇస్తామన్నారు,
మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి, ఆ రోజు ఎందుకు వాళ్ళు మాట చెప్పవలసి వచ్చింది అన్నది ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఆ రోజు 19 నెలల కిందట రాష్ట్రాన్ని వాళ్ళు 60% ప్రజలు ఒప్పుకోకపోయినా కూడా నిరంకుశ వైఖరితో రాష్ట్రాన్ని విభజించే కార్యక్రమం చేశారు. ఆ రోజు లోక్సభలో రాష్ట్రాన్ని విభజించే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు విభజించవద్దు అన్నందుకు లోక్సభ నుంచి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేశారు. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, లోక్సభలో లైవ్ టీవీని కూడా, టీవీ టెలికాస్టింగ్ కూడా, బ్రాడ్కాస్టింగ్ కూడా కత్తిరించిన బ్లాక్ డే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని రోజు. ఆ తర్వాత బిల్లు వాళ్లకున్న బలం చేత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇచ్చారు కాబట్టి బిల్లు ఆమోదం పొందింది, రాజ్యసభ దాకా పోయింది. రాజ్యసభలో మేము లేవు కాబట్టి ఆ రోజు రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ మధ్య స్పెషల్ స్టేటస్ అన్న పదాన్ని పెట్టారు. ఆ రోజు రాజ్యసభలో పార్లమెంట్ ని సాక్షిగా చేస్తూ ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి రాష్ట్రం విడిపోవడం చాలా దురదృష్టకరం, రాష్ట్రాన్ని విడగొట్టవలసి వస్తా ఉంది కాబట్టి సీమాంధ్రకు జరుగుతా ఉన్న అన్యాయం నాకు పూర్తిగా తెలుసు. హైదరాబాద్ అన్నది 60 సంవత్సరాలు అందరూ కలిసికట్టుగా నిర్మించినది. ఆ హైదరాబాద్ అన్నది దూరం అవుతే 70% పరిశ్రమలు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హైదరాబాద్ అన్నది దూరం అవుతే 95% సర్వీసెస్ అంటే మొత్తంగా సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి వస్తుంది కాబట్టి సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తాం, ప్రత్యేక హోదా కల్పించి సీమాంధ్రాన్ని బాగుపరుస్తాం, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని ఆ రోజు ఆశలు పెట్టి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ రోజు పార్లమెంటులో హామీ ఇచ్చాడు. అక్కడ అదే పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సభ్యులు ఆ రోజు 5 ఏళ్లు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్లు ఇస్తే సరిపోదు, 10 ఏళ్లు ఇవ్వాలి, 5 ఏళ్లు ఇస్తే పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది, ఇక మిగిలి ఉన్నది 2 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలన్నా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా డిమాండ్ చేసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజ్యసభలో తాను కూడా రాష్ట్రాన్ని విభజించడానికి తాను కూడా మద్దతు తెలిపి ఓటు వేశాడు. ఓటు వేసి మొట్టమొదటి ఓటు మేమే వేశాము అని బయటకు వచ్చి తెలుగుదేశం ఎంపీలు ఇలా చూపించిన రోజులు కూడా నాకు బాగా గుర్తున్నాయి, మనందరికీ కూడా గుర్తున్నాయి. ఆ రోజు సాక్షాత్తు అధికార పక్షం, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు అందరూ కలిసి ఒక్కటై ఆ రోజు మాటిచ్చారు, రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కానీ ప్రత్యేక హోదా మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, సాక్షాత్తుగా పార్లమెంటులో సాక్షాత్తుగా ప్రతి సభ్యుడు, రూలింగ్ పార్టీ, ప్రతిపక్షం రెండు కలిసి రాష్ట్రాన్ని విభజిస్తూ ఒక మాటిస్తే ఆ మాటను ఇవాళ మీరు గౌరవించకపోతే ఇక సామాన్యులమైన మేము ఎవరి వైపు చూడాలి? భారతదేశపు రాజ్యాంగం ఉందా లేదా అని చెప్పి అడగవలసి వస్తుంది అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఆ రోజు అటువంటి పరిస్థితుల మధ్య మనకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి అన్నది మన కర్మ ఏమిటంటే చాలా మంది నాయకులకు కూడా సరిగ్గా తెలియదు. ప్రత్యేక హోదా అనంటే దానివల్ల జరిగే మేలేమిటి అనంటే దానివల్ల 2 మేలు జరుగుతాయి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే. ఒకటి, ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రానికి ఇవాళ ప్రత్యేక హోదాలో ద్వారా గ్రాంటులు వచ్చేటివి 90% గ్రాంట్ అవుతుంది, 10% మాత్రమే లోన్ అవుతుంది. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు 90% ఉచితంగా రాష్ట్రానికి ఇస్తాయి, మళ్ళీ వెనక్కి డబ్బులు కట్టవలసిన పని లేదు.
కాబట్టి రాష్ట్రానికి ఊరికనే డబ్బిస్తారు కాబట్టి రాష్ట్రం బాగుపడే అవకాశం వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ గ్రాంట్ గా ఊరికనే ఇచ్చే సొమ్ము కేవలం 30% మాత్రమే. అటువంటిది ప్రత్యేక హోదా అంటూ ఒకటి మనకిస్తే ఆ హోదా ద్వారా 90% నిధులు మనకు గ్రాంట్ గా వస్తాయి. అంటే ఊరికనే వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఇవాళ పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇది ఒక మేలైతే రెండవ మేలు ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే మేలు ఏమిటి అని అంటే రాష్ట్రాలకు పరిశ్రమలు పెట్టడం కోసం అని చెప్పి రకరకాల